మహబూబాబాద్ పార్లమెంటు టికెట్ కాంగ్రెస్ పార్టీ తనకే కేటాయించాలని ఆ పార్టీ సీనియర్ నాయకుడు లకావత్ లక్ష్మీనారాయణ కోరారు. మహబూబాబాద్ ప్రజలకు సేవ చేస్తున్న తన సేవలను గుర్తించాలన్నారు. ఈ సందర్భంగా ముత్యాలమ్మ దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. త్వరలో కాంగ్రెస్ పెద్దలను కలిసి పలు కార్యక్రమాలు నిర్వహిస్తానని తెలిపారు. 2009లో 2014లో 2018లో 23లో కూడా పార్టీ ఎమ్మెల్యే టికెట్ కోసం అని చెప్పేసి మహబూబాబాద్ ప్రాంతం నుండి టికెట్ ఆశించాను. కానీ వివిధ కారణాల చేత ఇప్పటివరకు పార్టీ టికెట్ రాలేదు. అయితే అయినా సరే పార్టీకి నిబద్ధతగా గత 25 సంవత్సరాలుగా పనిచేస్తున్న నాకు మహబూబాబాద్ పార్లమెంటు టికెట్ కేటాయించేసి నాకు ఈ ప్రాంత అభివృద్ధికి నన్ను కూడా తోడ్పాటు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ అధిష్టానానికి, ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అలాగే రాహుల్ గాంధీ గారికి నేను కోరుతా ఉన్నాను. అయితే గత 25 సంవత్సరాలుగా ఉమ్మడి జిల్లాకు మా శ్రీమతి గారు జడ్పీ చైర్మన్ ఉన్నప్పుడు ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం డోర్నకల్ కావచ్చు, మహబూబాబాద్ కావచ్చు, నర్సంపేట, ములుగు ప్రాంతాలు వీటన్నిటికీ అభివృద్ధి కోసం కూడా మేము ఎంతో కృషి చేశామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. అది కాకుండా ఈ ప్రాంత సమస్యలు, ముఖ్యంగా ఏదైతే గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి, అలాగే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి, అలాగే భద్రాచలంలోని 7 మండలాల గురించి, ఈ సమస్యల గురించి పూర్తి అవగాహన ఉన్న మాకు మరి కాంగ్రెస్ పార్టీ గుర్తించేసి ఎంపీ టికెట్టు, మహబూబాబాద్ ఎంపీ టికెట్టు డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ అయిన నాకు కేటాయించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను.